Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis come vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 8th డిసెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్ which has assignment solution and as well as assignment of the day, vocabulary, editorial and revision vocabulary. సో ఇవన్నీ మనం ఈరోజు పేపర్కి సంబంధించింది. సో అసైన్మెంట్ ఆఫ్ సొల్యూషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనం ఆల్రెడీ దీన్ని గురించి మనం ప్రస్తావించడం జరిగింది. సో కొంతమంది ఆన్సర్ కూడా చేశారు. ఐ అప్రిషియేట్ దోస్ హూ హ్యావ్ గివెన్ ద ఆన్సర్స్, ప్రొవైడెడ్ ద ఆన్సర్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ద సొల్యూషన్. క్లియర్? చూద్దాం. ఇదే కదా మనకి నేను ఇచ్చినటువంటి క్వశ్చన్. సో గుజరాత్ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ గర్భా వాజ్ ఆన్ వెన్స్డే ఇంక్లూడ్ in the list of intangible cultural heritage of the United Nations Educational, Scientific and Cultural Organization, UNESCO. కదా, ఇదే మనం అడిగిన క్వశ్చన్, రైట్? సో అందులో మనకి యునెస్కో అన్నది ఏంటమ్మా? యునైటెడ్ నేషన్స్, ఓకే, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో అని కూడా మనం అడగడం జరిగింది. విచ్ ఈజ్ ఇన్ ప్యారిస్. ప్యారిస్ అనే సిటీలో, ఫ్రాన్స్ కంట్రీలో ఉంది కదా. సో అయితే ఆన్ వెన్స్డే అన్నాడు కదా, వాజ్ అంటున్నాడు, వెన్స్డే అంటున్నాడు, ఇట్ ఈస్ ఎ పాస్ట్. సో ఈ వాజ్ ఇంక్లూడెడ్ రావాలి, ఇంక్లూడెడ్. తర్వాత గుజరాత్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ అనొచ్చా? ఓకే, డ్యాన్స్ ఫామ్ ఈజ్ ఓకే. దిస్ ఈజ్ ఎ కాంపౌండ్ నౌన్. ట్రెడిషనల్ యాడ్జెక్టివ్. గుజరాత్ యొక్క పొసెసివ్, అక్కడ పొసెసివ్ కేసు మిస్ అయింది. గుజరాత్స్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫామ్ గర్భా ఆన్ వెన్స్డే ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్. ఇదమ్మా. సో దీని ముందు దా కూడా వచ్చింది చూసారా, యునెస్కోకి ముందు. సో దిస్ ఈస్ కరెక్ట్. సో ఇంకెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నదా సెంటెన్స్లో? లేదు. సో నౌ ఇట్ ఈస్ ఎర్రర్ ఫ్రీ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. Okay, so this is your correct answer. Next we will talk about revision vocabulary. Okay, all the words we have covered already. నిన్న ఎడిటోరియల్లో మనకి, సో ఆ పారాగ్రాఫ్లోని ఈ వర్డ్స్ అన్ని మనకి we have come across these words. Now we will try to just make a revision so that we could recall the words. మనం ఎంతవరకు వర్డ్స్ని రీకాల్ చేయగలుగుతున్నాం అనే మన ఎబిలిటీని మనం చెక్ చేసుకోవడానికి ప్రతిరోజు మనం ఈ సెక్షన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ట్రై టు ఇవాల్యుయేట్ యువర్ ప్రోగ్రెస్. మీ ప్రోగ్రెస్ ఇవాల్యుయేషన్ కోసం ఇది ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీరు చూడండి. ట్రావర్స్ అంటున్నాడు, విచ్ ఈజ్ అ వర్బ్ ఇన్ నేచర్. ట్రావర్స్ అంటే ఏంటమ్మా? పాస్, గో త్రూ. ఓకే, ట్రావెల్, ఓకే, పాస్ అనే మీనింగ్ వస్తుంది. సరే, ఆప్షన్ సి, ట్రావెల్, పాస్, ఓకే, గో. ఓకే, ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్స్, ట్రావర్స్ అనే మీనింగ్ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎలా ట్రావర్స్ చేశారు, ఓకే, ఏ స్థాయి నుంచి ఏ స్థానానికి, సీఎం చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎలా ఎదిగారు అనే ఎవల్యూషన్ చెప్పే క్రమంలో మనకి ట్రావర్స్ అనే పదం రావడం జరిగింది. తర్వాత రీస్ట్రెయిన్, ఇది కూడా వర్బే. రీస్ట్రెయిన్ అంటే మనల్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం, మన మూమెంట్ని, మన ఫ్రీడమ్ని రిస్ట్రిక్ట్ చేయడం అనే కాంటెక్స్ట్లో మనం ఈ పదాన్ని వాడటం జరుగుతుంది. అంతే కదా. సో దట్ ఈజ్ యువర్, ఓకే, రీస్ట్రెయిన్. అంటే స్టాప్ అనొచ్చా? స్టాప్, ఇంపెడ్, స్టాప్, ఆర్ దే ట్రైంగ్ టు రిస్ట్రిక్ట్ ద మూవ్మెంట్ ఆర్ ద ఫ్రీడమ్. దీస్ ఆర్ ఆల్ ద సేమ్ వర్డ్స్ ఆఫ్ ద సేమ్ కేటగిరీ కదా. ఎండోడ్, ఎండోడ్ వర్బ్. ఎండోడ్ విత్ అంటాం, బ్లెస్డ్ విత్ అంటాం. ఓకే, చెప్పుకున్నాం. ఎండోడ్ తర్వాత విత్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్. ఎలా అయితే బ్లెస్డ్ విత్ ఏ బేబీ బాయ్ అంటారో, ఎండోడ్ విత్ అంటే అది మీకు ఇచ్చినటువంటి ఒక వరం లాంటిది. ఎండోడ్ విత్, యు ఆర్ రిచ్ ఇన్ సంథింగ్. ఎన్రిచ్ అని కూడా చెప్పొచ్చు. ఎఫ్ అన్న సేమ్, బ్లెస్డ్ అన్న, ఎండోడ్ అన్న సేమ్. ఓకే, ఆల్ దీస్ వర్డ్స్ హ్యావ్ సిమిలర్ మీనింగ్. కాకపోతే ఈ బ్లెస్డ్ అనే వర్డ్ తర్వాత ఎన్రిచ్డ్, ఎండోడ్ తర్వాత మనకి విత్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్. క్లియర్? సో నెక్స్ట్ వర్డ్ చూడండి. నెక్స్ట్ వర్డ్ రెలెంట్లెస్ అంటున్నాడు. లెస్ అనే
సఫిక్స్ కనిపిస్తే దాని అర్థం ఏంటమ్మా, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అంటాం కదా, అంటే ఎడతెరిపి లేని ఎఫర్ట్స్ అని చెప్పడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ రిలెంట్లెస్. సో రిలెంట్లెస్ ఎఫర్ట్స్ అంటున్నాం అంటే సో యు ఆర్ నాట్ స్టాపింగ్, సో కంటిన్యూయింగ్, ఎక్కడ కూడా అన్స్టాపబుల్ అనే మీనింగ్ వస్తుంది రిలెంట్లెస్తో. సో అన్స్టాపబుల్ అనే మీనింగ్ ఎక్కడ వస్తుంది చూడండి, పర్సిస్టెంట్ అనొచ్చా. పర్సిస్టెంట్ ఎఫర్ట్స్ అంటే ఏంటమ్మా, కంటిన్యూయస్ అని చెప్పచ్చు. కంటిన్యూయస్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో కంటిన్యూయస్ అన్న పర్సిస్టెంట్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద వర్డ్స్ రిలేటెడ్ టు యెస్టర్డేస్ vocabulary. గ్యాల్వనైజ్ వర్బ్ ఐఎస్సి కానీ ఐజెడ్డి కానీ, సో దట్ మీన్స్ గ్యాల్వనైజ్. గ్యాల్వనైజ్ ద సపోర్ట్ అని అంటారు కదా. సో గ్యాల్వనైజ్ అంటే మనకి ఎలాంటి మీనింగ్ వస్తుంది చెప్పండి, ఎక్సైట్ చేయడం, ఇన్విగొరేట్, ఎనర్జైజ్. ఓకే, ఎక్సైట్, అరౌజ్ ఇవన్నీ సేమ్. ఎక్సైట్ అన్న, ఇన్విగొరేట్ అన్న, ఓకే, అరౌజ్ అన్న, ఆల్ ఆర్ సేమ్. ఎంబెలిష్ పాజిటివ్ కాంటెక్స్లో వాడే వర్బ్. సో ఎంబెలిష్ చేయడం అంటే ఏంటమ్మా, సో వెన్ యూఆర్ ట్రయింగ్ టు బ్యూటిఫై సంథింగ్, వెన్ యూ వాంట్ టు డెకరేట్ సంథింగ్, యూ హ్యావ్ అడార్న్. చూసారా అడార్న్ అన్నాడు, యా ఈ వర్డ్ ఆల్రెడీ ఇచ్చేసాడా. బ్యూటిఫై అనొచ్చు, గ్లోరిఫై అనొచ్చు, ఓకే, డెకరేట్ అనొచ్చు. డెకరేట్ అంటే మరింత దాన్ని మంచిగా కనబడేలా దాన్ని ప్రజెంట్ చేయడం. అడార్న్ అన్న ఏంటమ్మా, కలర్ఫుల్గా తయారు చేయడం. ఆర్నమెంట్స్ అన్నీ మనం ఎందుకు పెడతాం, టు ప్రజెంటేషన్ కోసం కదా, బెటర్ ప్రజెంటేషన్ కోసం. సో యూ వాంట్ టు అడార్న్ సంథింగ్ మీన్స్ యూ ఆర్ ట్రయింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ లుక్ మోర్ బ్యూటిఫుల్. మరింత మీరు మిమ్మల్ని ప్రజెంటబుల్గా చేయడానికి మిమ్మల్ని మీరు ఆర్నమెంట్స్తో అడార్న్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ అడార్న్. క్లియర్? సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ యెస్టర్డేస్ రివిజన్. నౌ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ అవర్ ఓకే టైటిల్. ఎడిటోరియల్ టైటిల్ ఏంటి చూద్దాం, దేని గురించి మాట్లాడుతున్నాడు ఏంటి అన్నది ఒకసారి మనం. ఓకే, నో ఫెయిట్ అకంప్లీ అనే టైటిల్తో మనకు కనిపిస్తుందమ్మా. సో రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ అండ్ పోల్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ షుడ్ నాట్ బి డిలేడ్ ఫర్దర్. సో అది ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్ యొక్క టైటిల్ అండ్ సబ్ హెడ్డింగ్. ఫెయిట్ అకంప్లీ, ఇది కొంచెం అర్థం కానట్టుగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం ఫ్రెంచ్ గ్రీక్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఇది. సో ఫెయిట్ అకంప్లీ అంటే ఇంకా మీకు చెప్పకుండా ఏదైనా చేసేయడం. ఓకే, అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ రాదర్ దాన్ టు ఫాలో దట్. సో మీరు చేయాల్సిందే, గత్యంతరం లేదంటారు చూసారా. సో గత్యంతరం ఇంకా లేకపోవడం, నో అంటున్నాడు. గత్యంతరం ఉండడం, గత్యంతరం లేకపోవడం, నో ఫైట్, నో అంటున్నాడు కాబట్టి ఇంకా మనకి ఎటువంటి ఆప్షన్ లేదు. ఓకే, యూ హ్యావ్ టు డూ దట్, బైండింగ్, ఇంకా మీరు చేయాల్సిందే. సో ముందుగానే మిమ్మల్ని సంప్రదించకుండా ఒక దాన్ని ఆమోదించి ఇంకా మీరు చేయాల్సిందే, మీకు దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదు అనే కాంటెక్స్ట్లో మనకి ఫెయిట్ అకంప్లీ అనే ఎక్స్ప్రెషన్ని మనం యూజ్ చేస్తాం. సరే, అది ఎందుకు వాడుతున్నాడు అని చూస్తే, రీస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్. స్టేట్హుడ్ అంటే ఏంటమ్మా, స్టేట్హుడ్ అంటే మన అందరికీ తెలుసు, ఇది నౌన్గా వాడుతున్నాడు. సో రాష్ట్రం. ఓకే, స్టేట్హుడ్ అంటే ఏంటమ్మా, బేసిక్గా రాష్ట్ర హోదా అంటారు కదా, ఆ హోదాను ఉద్దేశించి స్టేట్హుడ్ అంటారు. స్టేట్ అంటే రాష్ట్రం, స్టేట్హుడ్ అంటే రాష్ట్ర హోదా. దాన్ని రీస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రీస్టోర్ చేయాలి. అండ్ పోల్స్, జమ్మూ అండ్ కాశ్మీర్లో స్తంభించిపోయాయి, ఎలక్షన్ జరగట్లేదు. సో వాటిని తిరిగి రీస్టోర్ చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది. షుడ్ నాట్ బి డిలేడ్ ఫర్దర్, మరింత జాప్యం చేయడానికి వీల్లేదు, చేయకూడదు అన్నట్టుగా మనకి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్హుడ్కి సంబంధించి, ఎలక్షన్స్కి సంబంధించి ఈరోజు ఆర్టికల్ ఉండబోతున్నట్టుగా మనకి ఒక ప్రిలిమినరీ అవగాహన అయితే వచ్చింది. అయితే దీన్ని ఒకసారి కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుందాం. అండ్ వాట్ ఆర్ ద వర్డ్స్ వీఆర్ కమింగ్ అక్రాస్, ట్రై టు మెయింటైన్ అ నోట్స్. క్లియర్? రైట్. It has been more than 5.5 years since an elected government collapsed and the governor's rule was imposed in Jammu and Kashmir amidst the suspension of the elected assembly. Okay, suspension of the elected assembly అంటున్నాడు. సో మోర్ దాన్ 5.5 years, మొత్తానికి ఇప్పటి వరకు చూసుకుంటే 5.5 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 5.5 years దాటేసింది. ఎందుకు దాటింది? సిన్స్, దేనివల్లమ్మా, దేనికోసమమ్మా 5.5 years? an elected government collapsed and governor's rules were imposed in Jammu and Kashmir. అక్కడ కంప్లీట్గా దేన్ని కొలాప్స్ అయిపోయింది, గవర్నమెంట్ అక్కడ ఏం లేదు, ఎలక్టెడ్ గవర్నమెంట్ అన్నది లేదు అక్కడ. సో గవర్నర్ రూల్ ఇంపోజ్ చేసి ఇప్పటికే 5.5 ఏళ్ళు దాటిపోతూ వస్తుంది.
అమిడ్ ద సస్పెన్షన్ ఆఫ్ ద ఎలక్టెడ్ అసెంబ్లీ. ఎలక్టెడ్ అసెంబ్లీ ఆల్మోస్ట్ సస్పెండ్ అయిపోయింది, అక్కడ ఎటువంటి గవర్నమెంట్ అనేది లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ గవర్నర్ రూల్ అనేది కొనసాగుతుంది. ఎ స్టెప్ దట్ హెరాల్డెడ్ డ్రమాటిక్ చేంజెస్ ఇన్ ద ఎర్స్ట్ వైల్ స్టేట్. ఎర్స్ట్ వైల్ అంటే ఒకప్పుడు అని చెప్పడం, ఒకప్పటి అని అంటాం కదా, మాజీ ఒకప్పటి అని చెప్పేటప్పుడు ఎర్స్ట్ వైల్ అనే పదం వాడతాం. అంటే ప్రస్తుతానికి అది స్టేట్ కాదు, ఒకప్పటి స్టేట్ అనే ఉద్దేశంలో మనకి ఎర్స్ట్ వైల్ అనే యాడ్జెక్టివ్ని వాడటం జరిగింది. సో ఎ స్టెప్ దట్ హెరాల్డెడ్. స్టెప్ అంటే అక్కడ ఏంటమ్మా, ఆ చర్య. హెరాల్డెడ్ అంటే ఇండికేటెడ్. ఓకే, హెరాల్డెడ్ అంటే మీనింగ్ ఏంటన్నాడు, ఇండికేట్ అనే మీనింగ్ వస్తుంది. సో విచ్ గివ్ ద సిగ్నల్ అనే మీనింగ్ వస్తుంది. కొన్ని డ్రమాటిక్ చేంజెస్కి దారితీసింది. ఎందులో, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఒకప్పుడు స్టేట్ కాబట్టి ఇప్పుడు దాని స్టేట్ అనడానికి లేదు. సబ్సిక్వెంట్లీ, ఓకే, ఆర్టికల్ 370 దట్ ప్రొవైడెడ్ ఫర్ స్పెషల్ స్టేటస్ ఫర్ ద ఎర్స్ట్ వైల్ స్టేట్ వాజ్ రిమూవ్డ్. సో ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్ని కొలాప్స్ చేయడంతో పాటు ఎలక్టెడ్ అసెంబ్లీని సస్పెండ్ చేశారు కదా, దాంతో పాటుగా సబ్సిక్వెంట్లీ అంటే దాని తర్వాత ఆర్టికల్ 317 కూడా రద్దు చేయడం జరిగింది. మీకు తెలుసు, ఇది ఆల్రెడీ తెలిసిన ఫ్యాక్టే. అయితే ఆ ఆర్టికల్ 370 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటమ్మా, సో ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఎ స్పెషల్ స్టేటస్ టు ద ఎర్స్ట్ వైల్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక ప్రత్యేక హోదా అనేది కల్పించింది ఆ 370 ఆర్టికల్. సో ఆ ఆర్టికల్ ఇచ్చినటువంటి స్పెషల్ స్టేటస్ని కూడా రిమూవ్ చేయబడింది. ద స్టేట్ బైఫర్కేటెడ్ విత్ ద రీజన్ ఎన్కంపాసింగ్ జమ్మూ అండ్ ద కాశ్మీర్ వ్యాలీ మేడ్ ఇన్ టు అ న్యూ యూనియన్ టెరిటరీ అండ్ లదాఖ్ హైవ్డ్ ఆఫ్ ఇంటూ అనదర్. సో అప్పుడు ఏం చేశాడు, రిమూవ్ చేసేశారు స్పెషల్ స్టేటస్ 370 ఆర్టికల్ని. దాంతోపాటు స్టేట్ని ఎలా బైఫర్కేట్ చేశారంట, సో ఏదైతే రీజన్ జమ్మూ తర్వాత కాశ్మీర్ వ్యాలీ కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఎన్కంపాసింగ్ అంటే దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ అని అర్థం. సో విచ్ కంటైన్స్, ఎన్కంపాసింగ్ అంటే దాంతో కలుపుకుంటూ, ఏ భాగంలో అయితే, ఏ భూభాగంలో అయితే జమ్మూ మరియు కాశ్మీర్ వ్యాలీ ఉందో, సో ఆ ప్రాంతాన్ని ఒక కొత్త యూనియన్ టెరిటరీగా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు లదాఖ్ని కూడా ఒక డిఫరెంట్ యూటీగా ప్రకటించడం జరిగింది. హైవ్డ్ ఆఫ్ అనే ఇక్కడ మనకు ఒక ఫ్రేజల్ వర్బ్ కనిపించింది. సో వాట్ డూ యూ మీన్ బై హైవ్ ఆఫ్? ఓకే, సో హైవ్డ్ ఆఫ్ అంటే సెపరేట్ అనే మీనింగ్ వస్తుంది. దేని నుంచైనా విడిపోయింది అనే కాంటెక్స్ట్లో మనకి హైవ్డ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని వాడతాం. సో లదాఖ్ అన్నది వేరే ఒక దీని కిందకి మారిపోయింది. ఏదైతే యునైటెడ్గా ఉన్నటువంటి ఆ స్టేట్ ఉందో, సో దాని యొక్క ప్రత్యేక హోదాని, ఆ 370 ఆర్టికల్ని రిమూవ్ చేయడంతో పాటు, సో జమ్మూ తర్వాత వ్యాలీస్ ఆఫ్ కాశ్మీర్, సో ఈ రెండు ప్రాంతాలు కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని యూటీగా ప్రకటించడం జరిగింది. అలానే లదాఖ్ని కూడా సెపరేట్ యూటీగా ప్రకటించడం జరిగింది. ఇది మనకి పాస్ట్. The constitutionality of these changes is still under question and the Supreme Court has reserved its verdict on it. అయితే అది ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా జరిగింది, ఈ ప్రాసెస్ అంతా రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా అన్నది ఇప్పటికీ కూడా అండర్ క్వశ్చన్. అంటే ఇప్పటికీ అది కూడా ప్రశ్నార్థకమే, అంటే ఇంకా దానికి సమాధానం రాలేదు. కోర్టు కూడా దాని యొక్క తీర్పుని రిజర్వ్ చేసింది, అంటే వెల్లడించబోతుంది. సో అంటే వాదనలు ప్రతివాదనలు అయితే విన్నది, కానీ దాని యొక్క తుది ఫలితం, తుది నిర్ణయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. అది త్వరలో వెల్లడించబోతుంది అని అర్థం. సో బట్ దిస్ హ్యాస్ నాట్ డిటర్డ్ ద యూనియన్ గవర్నమెంట్ ఫ్రమ్ bringing about legislation that will change the makeup of the UT's prospective legislative assembly beyond the completion of the delimitation exercise. But this has not deterred అంటున్నాడు. డిటర్డ్ అంటే అర్థం ఏంటమ్మా? డిటర్డ్ అంటే డిస్కరేజ్. ఓకే, ఇది ఒక వర్బ్గా వాడడం జరిగింది. సో ఇలా కోర్టు దీన్ని ఇంకా దీని మీద ఇటువంటి వర్డిక్ట్ ఇవ్వకపోవడం అన్నది ఏమాత్రం కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఒక లెజిస్లేషన్ని, ఒక కొత్త చట్టాన్ని తేవడంలో మాత్రం ఎటువంటి డిస్కరేజ్మెంట్ అయితే చేయలేదంట. ఏంటా లెజిస్లేషన్? ఆ లెజిస్లేషన్ ఎలాంటి చట్టం అమ్మా అది? దట్ విల్ చేంజ్ ద మేకప్ ఆఫ్ ద యూటీస్ ప్రాస్పెక్టివ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బియాండ్ ద కంప్లీషన్ ఆఫ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏంటమ్మా? అంటే ఎటువంటి లిమిటేషన్స్ ఉండాలి, మనకు ఉండేటువంటి టెరిటోరియల్ బౌండరీస్ని అలైన్మెంట్ని చేసే ఎక్సర్సైజ్ని మనం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే మన బౌండరీస్ ఎంతవరకు ఉండాలి, సో ఎంతవరకు జాగ్రఫికల్గా మన ఏరియా కిందకు వస్తుంది అన్నదాన్ని ఒక ఫిక్స్డ్ ప్రపోర్షన్లో దాన్ని లిమిట్ చేయడాన్ని ఈ కాల్ దిస్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్.
ఆ చర్యని మనం ఎక్సర్సైజ్ అని అంటాం. సో లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారడానికి యూటీ ఏదైతే యూటీగా మారిందో దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీగా మార్చడానికి, ప్రాస్పెక్టివ్ అంటే నియర్ పాసిబుల్, జరిగే అవకాశం ఉండడం. ప్రాస్పెక్టివ్ గ్రూమ్ అంటారు, అంటే హీఈస్ లైక్లీ టు బి ద ప్రాస్పెక్టివ్ ఎమ్మెల్యే, అంటే కాబోయే అని చెప్పడానికి మనం ప్రాస్పెక్టివ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో ఆన్ వెన్స్డే ఏం జరిగింది? ద లోక్సభ passed the Jammu and Kashmir Reorganization Amendment Bill 2023 and the Jammu and Kashmir Reservation Bill 2023. ఈ రెండు బిల్స్ని పాస్ చేయడం జరిగింది వెన్స్డే రోజు. సో బుధవారం రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటమ్మా? ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ 2023, అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్ 2023, ఈ రెండింటిని పాస్ చేయడం జరిగింది. These bills do not necessarily bring about any significant change. పెద్ద మార్పు అయితే, గణనీయమైనటువంటి మార్పు అయితే తేవడంలో ఈ బిల్లులు ఏమి పెద్ద పాత్ర అయితే పోషించలేదు. ద ఫస్ట్ అయితే మొదటిది దేని మీద ఫోకస్ చేస్తుంది? ఇంక్రీజెస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఫ్రమ్ 107 to 1114 విత్ రిజర్వేషన్ ఆఫ్ 9 seats ఫర్ scheduled tribes. ఫస్ట్, besides empowering the lieutenant governor to effect some nominations. అయితే మొదటి బిల్ ఏదైతే ఉందో ఏదమ్మా అది? జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్. ఆ బిల్ యాక్ట్ కింద మారాలి. సో ఆ బిల్లు దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఈ అసెంబ్లీ సీట్స్, ప్రస్తుతానికి ఉన్నటువంటి 107 అసెంబ్లీ సీట్స్ని 114 సీట్స్కి పెంచడంలో దాని యొక్క ఫోకస్ ఉంది. సో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఆ బిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అందులో మళ్ళీ ఒక కొసమేర్పు ఏంటంటే రిజర్వేషన్ ఆఫ్ 9 seats, 9 సీట్లను సెపరేట్గా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఆ 114లో 9 ఎస్టీస్కి మాత్రం రిజర్వ్ చేయడం జరిగింది. సో వారికి కేటాయించడం జరిగింది. బిసైడ్స్, ఇన్ అడిషనల్ టు దాట్, ఎంపవరింగ్ వారికి సెపరేట్ పవర్స్ ఇవ్వడం. ఎవరికి? లెఫ్టినెంట్ గవర్నర్కి. టు ఎఫెక్ట్ అంటే టు మేక్, ఎఫెక్ట్ అంటే టు మేక్, టు ఇంప్లిమెంట్ అనే మీనింగ్ వస్తుంది. కొన్ని నామినేషన్స్ చేసే అధికారాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్. ఓకే, ద సెకండ్ సీక్స్ టు, సెకండ్ వన్ అంటే ఏంటమ్మా? మనకి ఈ రిజర్వేషన్ బిల్, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్. ఈ రిజర్వేషన్ బిల్ యొక్క పని ఏంటమ్మా? సీక్స్ టు రీప్లేస్ ద టర్మ్ వీక్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్. సో సోషల్ కాస్ట్కి సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలు అంటారు కదా. సో వీక్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ క్లాసెస్ అనే టర్మ్ ఏదైతే ఉందో, ఆ క్లాజ్ కానీ ఆ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తుంది, దాన్ని రీప్లేస్ చేయబోతుంది ఇన్ ద J&K రిజర్వేషన్ యాక్ట్ 2004. జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి ఈ టర్మ్ ఏదైతే ఉందో వీక్ అండ్ అండర్ ప్రివిలేజ్, బడుగు బలహీన వర్గాలు, సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఈ రెండో బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇనాక్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ టు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ డిక్లేర్డ్ బై ద యూటీ. సో యూనియన్ టెరిటరీ యూటీలో డిక్లేర్ చేయబడినటువంటి అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా దాన్ని మార్చాలి. విచ్ షుడ్ బి ఎనాక్టెడ్ బై స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ దాన్ని ఎనాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. సో ప్రొప్రైటీ వుడ్ హ్యావ్ డిమాండెడ్ అనే పదంతో మనకి స్టార్ట్ అయింది నెక్స్ట్ పారాగ్రాఫ్. ప్రొప్రైటీ అంటే ఏంటంటే డీసెన్సీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వాట్ డూ మీన్ బై ప్రొప్రైటీ? విచ్ మీన్స్ మారల్లీ అండ్ సోషల్లీ కరెక్ట్ బిహేవియర్. మనం డెకోరం అనొచ్చు, మోడెస్టీ అనొచ్చు, డీసెన్సీ అనొచ్చు, రెక్టిట్యూడ్ అనొచ్చు, ఇవన్నీ కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు. ప్రొప్రైటీ. ఓకే, డీసెన్సీ. వుడ్ హ్యావ్ డిమాండెడ్ దట్ ఈవెన్ దీస్ చేంజెస్ కుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్. సుప్రీం కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఓకే ఈ చేంజెస్ కొంచెం ఆగుంటే బాగుండేది. కుడ్ హ్యావ్ వెయిటెడ్ అంటే ఉండుంటే బాగుండేది అని చెప్తున్నాడు. విచ్ ఈస్ డ్యూ సూన్. ఏది? ఆ వర్డిక్ట్ రాబోతుందని చెప్పాం కదా మనం. సుప్రీంకోర్టు దాని మీద ఇటువంటి రిజర్వ్ చేసింది, దాని వర్డిక్ట్ని ఇంకా వెల్లడించలేదు. సో త్వరలోనే రాబోతుంది కాబట్టి కాస్త మనం వాటిని అక్కడే ఆపు ఉండాల్సింది, ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో. ఓకే, వీ కుడ్ హ్యావ్ వెయిటెడ్ అని చెప్తున్నాడు. ఆన్ ద లీగాలిటీ ఆఫ్ ద అబ్రోగేషన్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, ఆఫ్ స్పెషల్ స్టేటస్ బిసైడ్స్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద ఎర్స్ట్వైల్ స్టేట్ అండ్ ద ప్రొసీజర్ అడాప్టెడ్ టు డూ సో. ఓకే, అయితే ఆ వర్డిక్ట్ దేని మీద ఇవ్వబోతుంది? లీగాలిటీ, లీగల్గా ఎంతవరకు కరెక్ట్. లీగల్గా దీని మీద క్వశ్చన్స్ అరైజ్ అయ్యాయి. 370 ఆర్టికల్ని రద్దు చేయడం, ఓకే, యూటీస్గా ప్రకటించడం, లీగల్గా కాన్స్టిట్యూషనల్గా అది కరెక్ట్ కాదు అన్న విషయం పైన సో చాలామంది అబ్జెక్షన్స్ రేస్ చేశారు.
సో కోర్టు దాని మీద డిసైడ్ చేయబోతుంది. లీగాలిటీ ఆఫ్ ద అబ్రోగేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేయడం, అఫీషియల్గా రిమూవ్ చేయడాన్ని వి కాల్ ఇట్ యాజ్ అబ్రోగేషన్. ఓకే, రిపీల్ అని కూడా అంటాం కదా, రిసైన్డ్ అని కానీ రిపీల్ అని కానీ అంటున్నామంటే విచ్ ఇస్ నథింగ్ బట్ అఫీషియల్లీ రిమూవింగ్ ద స్టేటస్. దాన్ని రద్దు చేయడం అనే మీనింగ్లో అబ్రోగేషన్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో బిసైడ్స్ ద బైఫర్కేషన్ ఆఫ్ ద ఎర్స్ట్వెల్ స్టేట్. సో స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేయడం, అలానే బైఫర్కేట్ చేయడం, ఒకప్పటి స్టేట్ని బైఫర్కేట్ చేయడంతో పాటుగా ఈ స్పెషల్ స్టేటస్ని రిమూవ్ చేయడం అనే దానిపైన లీగాలిటీ మీద కోర్ట్ వర్డిక్ట్ అనేది ఇంకా డ్యూ ఉంది. సో ఇంకా రావాల్సి ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏదైతే అడాప్ట్ చేసుకున్నారో అది కరెక్టా కాదా అన్న దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ద ప్రాసెస్, ద చేంజెస్ ప్రపోజ్డ్ ఇన్ ద లోక్ సభ would only seem to be acts that are presented as fait accompli to the UT's citizens. చూసారా, ఇది మనకి ఎందుకు వచ్చింది, ఈరోజు టైటిల్ ఎందుకు వచ్చింది అన్నది ఈ ఒక్క లైన్తో మనకి క్లారిటీ వచ్చేసిందమ్మా. ఏమంటున్నాడు, ఈ చేంజెస్ ఏవైతే మీరు ప్రపోజ్ చేస్తున్నారో అందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎన్నికల ద్వారా ఎన్నికలైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కడ కూడా సంప్రదించకుండా, వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఏవైతే చేంజెస్ ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారో అది లోక్సభలో మీరు ప్రపోజ్ చేశారు. సో ఇటువంటివి ఎలా అనిపిస్తున్నాయి అంటే కేవలం దట్ ఆర్ ప్రెజెంటెడ్ యాజ్ ఫెయిట్ కంప్లీట్ టు ద యూటీస్ సిటిజన్స్. ఆ యూనియన్ టెరిటరీస్ సంబంధించినటువంటి సిటిజన్స్కి ఎలా అనిపిస్తుంది, ఇది మీరు చేయాల్సిందే, మీకు గత్యంతరం లేదు, ఓకే, మిమ్మల్ని మేము సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు, మీ యొక్క ఒపీనియన్ని కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నట్టుగా మనకి అక్కడ ఇండికేషన్ ఇస్తుంది. ఫెయిట్ అకంప్లీ అంటే అనుకున్నాం కదా, సో నాట్ కన్సిడరింగ్, ఓకే, నాట్ టేకింగ్ ద ఒపీనియన్ ఆఫ్ అని అంటాం కదా. సో దట్ ఈజ్ యువర్ ఫెయిట్ అకంప్లీ. దిస్ షుడ్ ఆల్సో బి టేకెన్ టుగెదర్ విత్ ద ఫ్యాక్ట్ that the last 5.5 years have seen the suspension of political and civil liberties of politicians, arbitrary arrests and detentions, communication shutdowns, a chilling effect on the media, and more recently long power cuts. Okay, chilling effect ane padam vaadadamma. Okay, what do you mean by chilling? Horrific అని అంటాం, ఇది నెగటివ్ కాంటెక్స్ట్లో వాడతాం. హారిఫిక్ అనే మీనింగ్ వస్తుంది, భయభ్రాంతులకు గురి చేయడం, దట్ ఈస్ హారిఫిక్. ఓకే, విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద నెగటివ్ కాంటెక్స్ట్, హారిఫిక్. అయితే గత 5.5 సంవత్సరాలుగా మనం కొన్ని ఫ్యాక్ట్స్ని గమనిస్తే గనక, టేకెన్ టుగెదర్ విత్ ద ఫ్యాక్ట్, సస్పెన్షన్ ఆఫ్ ఎ పొలిటికల్ అండ్ సివిల్ లిబర్టీస్ ఆఫ్ పొలిటీషియన్స్. సో పొలిటీషియన్స్ యొక్క స్వేచ్ఛను వారు కోల్పోయారు రాజకీయంగా, అలానే సివిల్ లిబర్టీస్, ఓకే, స్థానికంగా వారికి ఉన్నటువంటి స్వేచ్ఛని వాళ్ళు కోల్పోయారు. ఆర్బిట్రరీ అంటే ఎటువంటి లాజిక్ లేకుండా, ఆర్బిట్రరీ అనే అడ్జెక్టివ్ని ఎప్పుడు వాడతామంటే ర్యాండమ్గా, వితౌట్ ఎనీ సాలిడ్ ఎవిడెన్స్, ఎటువంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయడం. సో వితౌట్ ఎనీ సౌండ్ రీజన్, సౌండ్ బేసిస్, సౌండ్ లాజిక్, ఇఫ్ యు ఆర్ అరెస్టింగ్ సమ్ వన్, దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రరీ అరెస్ట్. సో దానికి ఎటువంటి హేతుబద్ధత లేకపోవడం, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హేతుబద్ధత లేకపోవడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ఆర్బిట్రరీ. అలానే డిటెన్షన్, అరెస్ట్కి డిటెన్షన్కి తేడా మీకు తెలియాలి. చాలామంది ఏంటనుకుంటారంటే డిటెన్షన్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు అరెస్ట్ అని అనుకుంటారు. కాకపోతే అరెస్ట్ చేయడం అంటే జైలుకి తీసుకెళ్ళడం, డిటెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మిమ్మల్ని కదలనివ్వకుండా చేయడం, దట్ ఈస్ డిటెన్షన్. చాలాసార్లు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, కొంతమంది పొలిటీషియన్స్ ఇంటి చుట్టూరు పోలీసులు వచ్చి ఏం చేస్తారంటే డిటెన్షన్ చేస్తారు, అంటే మీరు ఎక్కడికి కదలడానికి వీల్లేదు, బయటికి అడుగు వేయకూడదు, అంటే మీ మూవ్మెంట్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నాన్ని యూ కాల్ ఇట్ యాజ్ డిటెన్షన్స్. సో ఇవన్నీ జరిగాయి గత 5.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. కమ్యూనికేషన్ షట్డౌన్స్ ఎప్పుడు పడితే అప్పుడు, ఓకే, కమ్యూనికేషన్ షట్డౌన్స్ కూడా జరగడం జరిగింది. అంటే ఇంటర్నెట్ ఆపేయడం కావచ్చు, ఓకే, టెలిఫోన్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేయడం కావచ్చు, దాన్ని ఉద్దేశించి అక్కడ షట్డౌన్స్ అనే పదంతో వాడడం జరిగింది. హారిఫిక్ ఎఫెక్ట్ ఆన్ ద మీడియా, మీడియా మీద కూడా చాలా నెగటివ్ ఎఫెక్ట్ అనేది పట్టడం జరిగింది. అలానే తాజాగా చూసుకుంటే మోర్ రీసెంట్లీ అంటున్నాడు లాంగ్ పవర్ కట్స్, చాలా ఎక్కువ నిడివితో పవర్ కట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయంట. ఎనీ చేంజ్ టు ద పొలిటికల్ లైఫ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, సైటింగ్ ఇట్ స్టేటస్ యాజ్ ఎ రీజన్ ఎఫెక్టెడ్ బై సెపరేటిజం అండ్ టెర్రరిజం, షుడ్ నాట్ బి డన్
ఇన్ ఏ వే దట్ ద సిటిజన్స్ ఫీల్ ఎలినేటెడ్. అయితే కేవలం సెపరేటిజం, వేర్పాటువాదం, అలానే టెర్రరిజం ఉంది అనే ఒక నెపం చూపించి కేవలం అవే రీజన్స్గా చూపిస్తూ, సైటింగ్ అంటే ఏంటమ్మా, షోయింగ్ దట్, సో ఆ పర్టికులర్ రీజన్స్ని చూపిస్తూ, ఓకే, అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఐసోలేటెడ్గా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యేలా మనం చేయకూడదు. ఎలినేటెడ్ అంటే ఏంటి, మమ్మల్ని సెపరేట్గా చూస్తున్నారు, కంట్రీలో అంతర్భాగం కాదు, మేమేదో సెపరేట్ ఏలియన్స్ అంటారు చూసారా. ఏలియన్స్ అంటే ఏంటి, ఏదో వేరే గ్రహం నుంచి చెందిన వాళ్ళుగా మనం ట్రీట్ చేయడం. సో ఎలినేటెడ్ అంటే మీనింగ్ ఏంటంటే సెపరేట్గా మనం వాళ్ళని ట్రీట్ చేస్తున్నాం అనే మీనింగ్లో ఎలినేటెడ్ అనే పదాన్ని వాడాడు. ఫీల్ ఎలినేటెడ్, ఫీల్ సెపరేటెడ్. ఓకే, సిటిజన్స్ అలా ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. ద ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ టు బీ ద రెస్టోరేషన్ ఆఫ్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ బై హోల్డింగ్ పాపులర్ ఎలక్షన్స్ అండ్ ద రెస్టోరేషన్ ఆఫ్ ఇట్స్ స్టేట్హుడ్. సో మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి, ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ అంటున్నాడు. అంటే మీరు అమలు పరచాల్సినటువంటి మొట్టమొదటి టాస్క్ ఏంటి, మీకున్నటువంటి ఓకే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకోవచ్చు. సో అదేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో హ్యాస్ టు బీ, ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఏంటది, రిస్టోరేషన్, తిరిగి మళ్ళీ డెమోక్రటిక్ రీస్టోర్ చేయాల్సిన, పునరుద్ధరణ అంటాం, రిస్టోరేషన్, పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతే లూజ్ అయిపోయిందో, స్టేట్ అనకూడదు కదా ఇప్పుడు, అర్స్ట్వైల్ స్టేట్, సో దాన్ని తిరిగి మళ్ళీ రీస్టోర్ చేయాలి. అలానే పాపులర్ ఎలక్షన్స్ ఎప్పటి నుంచి అయితే ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత స్టేట్హుడ్ని మళ్ళీ రీస్టోర్ చేస్తామని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని స్టేట్గా ప్రకటించాలి, రాష్ట్ర ఏమంటాం ఓకే హోదాని దానికి ప్రకటించాలి తిరిగి అని చెప్తున్నాడు. ప్రస్తుతానికి దాని స్టేట్హుడ్ అది కోల్పోయింది, యూనిటరీ టెరిటరీగానే పనిచేస్తుంది. సో దాని స్టేట్హుడ్ని దాన్ని తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ షుడ్ హెల్ప్ నాట్ జస్ట్ ఫీల్ ఏ గ్లేరింగ్ వాయిడ్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇన్ ద రీజన్ in the immediate, but also set the stage for addressing long pending issues that have led to the persistence of militancy. అయితే ఈ చర్య వల్ల ఏమవుతుందంటే ఎప్పటి నుంచో గ్లేరింగ్ వాయిడ్ అన్నాడు, శూన్యత అంటాం. వాయిడ్ అంటే గ్లేరింగ్ అనేది నెగిటివ్ కాంటెక్స్లో వాడే అడ్జెక్టివ్. ఎప్పుడైనా గ్లేరింగ్ అనే పదం మీకు కనిపించిందంటే ఓకే విచ్ ఈస్ రిఫరింగ్ టు సంథింగ్ నెగిటివ్, ఓకే దట్ ఈస్ కాల్డ్ యువర్ గ్లేరింగ్. జనరల్గా గ్లేరింగ్ అంటే గ్లేజింగ్ అనే మీనింగ్ వచ్చినప్పటికీ ఈ కాంటెక్స్లో మనకి నెగిటివ్ కాంటెక్స్ట్ వస్తుంది. ఓకే, బ్యాడ్ అని, సంథింగ్ ఈజ్ బ్యాడ్, ఆబ్వియస్ విచ్ ఈజ్ ఆబ్వియస్లీ బ్యాడ్, గ్లేరింగ్ ఎర్రర్స్ అని అంటారు. సో ఇక్కడ కూడా గ్లేరింగ్ అన్నది అలానే వాడాడు. ఓకే, గ్లేరింగ్ వాయిడ్ ఇన్ పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి ఆ శూన్యత ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రీజన్లో, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్లో, దాన్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేయడంతో పాటు, ఫిల్ చేయడంతో పాటు, ఫిల్ ఏ వాయిడ్ చూసారా, ఫిల్ ఏ వాయిడ్ అంటే ఆ శూన్యతను మీరు ఫిల్ చేయాలి, ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆల్సో సెట్ ద స్టేజ్ ఫర్ అడ్రస్సింగ్ ద లాంగ్ పెండింగ్ ఇష్యూస్, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంశాలని కూడా అడ్రస్ చేయాలి, అంటే వాళ్ళని రిజాల్వ్ చేయాలి. దట్ హ్యావ్ లెడ్ టు ద పర్సిస్టెన్స్ ఆఫ్ మిలిటెన్సీ, ఈ మిలిటెన్సీకి దారి తీసినటువంటి పరిణామాలు, ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాలి. వాట్ డూ మీన్ బై మిలిటెన్సీ? మిలిటెన్సీ అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకొని వారి మీద ఓకే వారికి ఎగెనిస్ట్గా, గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా మనం వైలెంట్ మార్గంలో మనం గవర్నమెంట్ని ఎదుర్కోవాలని ట్రై చేయడాన్ని యూ కాల్ ఇట్ as మిలిటెన్సీ. ఓకే, సో ప్రభుత్వ విధానాలని వ్యతిరేకంగా మీరు ఆయుధాలను తీసుకొని ప్రభుత్వ వ్యతిరేకతను మీరు వ్యక్తం చేయడాన్ని యూ కాల్ ఇట్ as మిలిటెన్సీ. మిలిటెంట్స్ అంటారు అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని. ఓకే, సో ఇది మనకి ఈరోజు ఇచ్చినటువంటి ఎడిటోరియల్. సో ఫేట్ అకంప్లీ, అబ్రగేషన్, ఆర్బిట్రరీ డిటెన్షన్, సలీనేటెడ్, సైటింగ్, చిల్లింగ్, గ్లేరింగ్ వాయిడ్, రిస్టోరేషన్, మిలిటెన్సీ చూసారా, ఇవన్నీ పదాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాంటెక్చువల్గా నేర్చుకోవడం వల్ల మనకి వొకాబులరీ అనేది బాగా, కమాండ్ అనేది మనకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు అడిగినా కూడా మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే రైట్, తర్వాత వి విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. ఇంకొక ఆర్టికల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం గమనిద్దాం. మేజ్ అనే ఒక నౌన్ రావడం జరిగిందమ్మా. మేజ్ అంటే ఒక రకమైనటువంటి పజిల్ అని చెప్పచ్చు. మేజ్, సో మేజ్ అంటే ఏంటి అంటే మనకి క్లియర్గా లేకపోవడం. సో దెర్ ఈజ్ నో క్లియర్ వే. సో అటు ఇటు ఇటు అటు చిందరవందరగా దారులన్నీ కూడా మనకి ఒక క్లియర్ వే లేకపోవడం, దట్ ఈస్ కాల్డ్ మేజ్. హీ ఫెల్ట్ లైక్ అ ర్యాట్ ఇన్ ఎ మేజ్.
ఓకే, ఒక మేజ్లో ఉన్న ర్యాట్ లాగా తయారయ్యాడు, ఫీల్ అయ్యాడు. ఏ కాంప్లికేటెడ్ అండ్ కన్ఫ్యూజింగ్ నెట్వర్క్, ఓకే, ఆఫ్ ప్యాసేజెస్. ఓకే, ఒక కాంప్లికేటెడ్ నెట్వర్క్ను ఉద్దేశించి, కన్ఫ్యూజింగ్ నెట్వర్క్ను ఉద్దేశించి యూ కాల్ ఇట్ యాజ్ అ మేజ్. సో ల్యాబ్రినిత్ అంటే అర్థం ఏంటమ్మా? సో అక్కడ దేర్ ఈజ్ నో, మీకు అప్పుడు ఒక్కొక్కసారి చిన్నప్పుడు మీకు ఇలా ఉంటుంది. ఓకే, ఇలా 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 వేసి ఉండి ఇక్కడెక్కడో స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడెక్కడో ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో మీరు ఎలా వెళ్ళాలి ఆ పాత్ ద్వారా అని చిందరవందరగా ఒక ప్యాసేజ్, కాంప్లికేటెడ్ ప్యాసేజ్. సో ఇంబ్రాగ్లియో అంటే అది కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్, పజిల్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. అంటే అంత సింపుల్గా లేకపోవడం, అంత కాంప్లెక్స్ నెట్వర్క్స్తో నిండిపోవడం, దాన్నే మేజ్ అంటాం. రబుల్ అంటే చెత్త. ఓకే, నెగటివ్ నౌన్. అంటే మొత్తం ట్రాష్ అంటాం కదా, రూయిన్స్ అన్న, డెబ్రీస్ అన్న, చెత్త అంటే అంతా మిగిలిపోయింది. ఓకే, అంతా నాశనం అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఒక బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, కొలాప్స్ అయిపోయిన తర్వాత అదంతా చిన్న చిన్న పీసెస్, చిన్న చిన్న ఒక కుప్పలాగా మారిపోతుంది కదా. సో ఆ కుప్పను ఉద్దేశించి మనం రబుల్ అంటాం. ఓకే, ద బాంబ్ రెడ్యూస్ ద హౌస్ టు రబుల్ అంటే అక్కడ ఏంటమ్మా? మొత్తం ఒక కుప్పలాగా చేసేసింది, ఇంకా దేనికి పనికిరాని ఒక వ్యర్థం. ఓకే, చెత్త. ద పైల్స్ ఆఫ్ బ్రోకెన్ స్టోన్ అండ్ బ్రిక్స్ ఎట్సెట్రా దట్ ఆర్ లెఫ్ట్ వెన్ ఎ బిల్డింగ్ ఫాల్స్ డౌన్ ఆర్ ఇస్ డిస్ట్రాయ్. నేను చెప్పిందే మళ్ళీ అక్కడ మీనింగ్ రూపంలో చెప్పాడు. బ్యాటర్డ్ మనం వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్గా వాడచ్చు. సో దీని అర్థం ఏంటంటే డిస్ట్రాయ్ అయిపోయిన, ఓకే, అటాక్కి గురి అవ్వబడ్డ అని చెప్పేటప్పుడు మనం థ్రాష్డ్, మిస్ట్రీటెడ్, అసాల్టెడ్. ఓకే, బ్యాటర్డ్ ఫర్నిచర్ అంటారు, అంటే కంప్లీట్గా డ్యామేజ్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఎస్పెషలీ బై యూజింగ్, అంటే చాలాసార్లు వాడటం వల్ల డ్యామేజ్ అయ్యింది అనే కాంటెక్స్ట్లో మనకి ఈ బ్యాటర్డ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, సో యాడ్జెక్టివ్గా ఇక్కడ వాడాడు చూసారా? ఫర్నిచర్ ఈజ్ యువర్ నౌన్, టాయ్స్ ఈజ్ యువర్ నౌన్ అండ్ బ్యాటర్డ్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. అన్ఫేజ్డ్, ఇది కూడా మనకి యాడ్జెక్టివ్గా వాడతాం. సో ఇది పాజిటివ్గా వాడతామా? యా, ఇట్ ఈస్ పాజిటివ్. సో ఎటువంటి ట్రబుల్ లేకుండా, అన్ఫేజ్డ్ అంటే మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా చాలా కూల్గా ఉండడం, అంటే యు ఆర్ నాట్ బాదర్డ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. సో మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పడేలాగా, మీరు ఇబ్బంది పడే విధంగా లేకపోవడం. చూసారా? అన్ఫేజ్డ్ అంటారు. ఫేజ్డ్ అంటే ఏంటి? వెన్ యు ఆర్ ట్రబుల్డ్. ఓకే, ఫేజ్డ్ అనేది నెగిటివ్, అన్ఫేజ్డ్ అనేది పాజిటివ్. కంపోజ్డ్ అనే పదం వాడతారు. హీఈస్ వెరీ కంపోజ్డ్ పర్సన్ అంటే ఏంటమ్మా? కూల్. సో త్వరగా ఇరిటేట్ అవ్వడం కానీ, దేనికైనా ఇబ్బంది ఫీల్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం కానీ, ఇబ్బంది ఫీల్ అవ్వడం కానీ మనం డాంటెడ్ అంటాం. దానికి అన్డాంటెడ్ అన్నది పాజిటివ్ అవుతుంది. కంపోజ్డ్, అన్ట్రబుల్డ్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. నాట్ సర్ప్రైజ్డ్ ఆర్ వరీడ్, అంతగా వరీ చెందకపోవడం. హీ సీమ్స్ అన్ఫేజ్డ్ బై హర్ సడన్ సక్సెస్ అండ్ ఫేమ్. ఒక్కసారిగా ఆమెకు వచ్చినటువంటి సడన్ సక్సెస్ వల్ల ఎటువంటి, ఓకే, తన కూల్ని కోల్పోలేదు. షీఈస్ వెరీ కంపోజ్డ్. ఓకే, సో ఒక్కసారిగా సర్ప్రైజ్ అయిపోవడం కానీ, వర్రీ అయిపోవడం కానీ చేయలేదు. దట్ ఈజ్ యువర్ అన్ఫేజ్డ్. నెక్స్ట్, రీటాలియేట్. రీ అంటే ఏంటమ్మా? అగైన్ ఆర్ బ్యాక్ అని చెప్పుకున్నాం కదా. సో రిటాలియేట్ ఈజ్ యువర్ వర్బ్. రిటాలియేషన్, దిస్ ఈజ్ యువర్ నౌన్. రిటాలియేషన్, దిస్ ఈజ్ యువర్ నౌన్. అండ్ రిటాలియేటరీ, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. రిటాలియేటరీ మెజర్స్ అంటారు. అంటే మీరు దాడికి ప్రతిదాడి అని అంటాం కదా, ఆ ప్రతిదాడిని ఉద్దేశించి రిటాలియేషన్ అంటారు. సో రిటాలియేటరీ మెజర్స్ అంటే ఎవరైనా మీ పైన దాడి చేస్తే మీరు తిరిగి వారిపైన దాడి చేసే ప్రక్రియని మనం రిటాలియేషన్ అంటాం. ఒకరు మిమ్మల్ని తిడితే మీరు వాళ్ళని తిరిగి తిట్టడం, ఒకరు మిమ్మల్ని అబ్యూస్, వర్బల్ అటాక్ చేస్తే మీరు వారిని తిరిగి వర్బల్ అటాక్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ రిటాలియేషన్. కౌంటర్ అటాక్ అనొచ్చు, లేదంటే రెసిప్రొకేట్. ఈ రెండు కూడా మనకి దగ్గరగా ఉండే పదాలు, రెండు వర్బ్సే. ఇఫ్ సమ్వన్ ఇన్సల్ట్స్ యూ, యూ డోంట్ రిటాలియేట్ యాజ్ ఇట్ ఓన్లీ మేక్స్ ద సిచ్యువేషన్ వర్స్. మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మీరు తిరిగి వాళ్ళని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే దానివల్ల సిచ్యువేషన్ మరింత వర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. టు హర్ట్ సమ్వన్ ఆర్ డూ సంథింగ్ హార్మ్ఫుల్ టు సమ్వన్ బికాస్ దే హ్యావ్ డన్ ఆర్ సెడ్ సంథింగ్ హార్మ్ఫుల్ టు యూ. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం అనే కాంటెక్స్లో రిటాలియేట్ అనే పదాన్ని వాడతాం. నెక్స్ట్, ఇంపరేటివ్. ఇది యాడ్జెక్టివ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆర్ యూ కెన్ సే ఆబ్వియస్. క్లియర్ ఆర్ ఆబ్వియస్, చాలా స్పష్టం. ఓకే, సో విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్, ఇట్ ఇస్ వెరీ వైటల్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్రిటికల్, ఇవన్నీ కూడా మనకి
యాడ్జెక్టివ్స్ అవుతాయమ్మా. క్రూషియల్ అన్నా, క్రిటికల్ అన్నా, వైటల్ అన్నా, ఆల్ దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్ విచ్ మీన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సంథింగ్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. Extremely important or urgent. It is imperative to act now before the problem gets really serious. నిజంగా ప్రాబ్లం మరింత సీరియస్ అయ్యే లోపే మీరు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే తీసుకోవాలి. యూ షుడ్ యాక్ట్ నౌ, స్పందించాలి. ఓకే, సో దట్ ఈస్ ఇంపరేటివ్. ఇంటర్సెప్ట్, ఇది కూడా ఒక మంచి వర్డ్. ఇదంతా ఫ్రీక్వెంట్గా రాదు కానీ, సో ఇంటర్సెప్ట్ చేశారు అంటే అర్థం ఏంటంటే సడన్గా ఇంటరప్ట్ చేయడం. అంటే ఎక్కడి నుంచో ఏదైనా ఒక పర్టికులర్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళేటువంటి ఒక వెహికల్ని కానీ ఎవరినైనా ఆపి వారి మీద అటాక్ చేయడం. దట్ ఈస్ కాల్డ్, సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ డ్యూటీ, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్ చూసారా, ఇంటర్సెప్టెడ్ అ షిప్మెంట్ ఆఫ్ డ్రగ్స్ ఫ్రమ్ సెంట్రల్ అమెరికా. సో వారికి ఎక్కడో ఇన్ఫర్మేషన్ వస్తుంది, పలానా చోటు నుంచి పలానా చోటుకి వెళ్తుంది అని చెప్పి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అది రీచ్ అయ్యే లోపే సంథింగ్ ఏదైనా ఇల్లీగల్గా ట్రేడ్ అవుతుంది. సో దాన్ని, ఆ షిప్మెంట్ని వాళ్ళు మధ్యలోనే ఎక్కడో దాన్ని పట్టుకోవడం. సో ఆ కాంటెక్స్లో మనకి ఇంటర్సెప్టెడ్. సో ఇది ఎక్కువగా అథారిటీస్, ఏది మనకి గవర్నమెంట్ ఏజెన్సీస్ చేస్తాయి ఇంటర్సెప్షన్. ఓకే, అంబుష్ అంటే సడన్గా అటాక్ చేయడం, ఇంటరప్ట్ చేయడం, బ్లాక్ చేయడం, మా మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం. టు స్టాప్ అండ్ క్యాచ్ సంథింగ్ ఆర్ సమ్వన్ బిఫోర్ ద థింగ్ ఆర్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు రీచ్ ఏ పర్టికులర్ ప్లేస్. సో దాని డెస్టినేషన్కి వెళ్ళే ముందే వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసుకొని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం. దట్ ఈస్ ఇంటర్సెప్ట్. తర్వాత మౌంటింగ్. మౌంటింగ్ ఎలా వాడమ్మా? ఓకే, యాడ్జెక్టివ్. మౌంటింగ్ డెట్స్ అన్నాడు, అంటే పెరిగిపోతున్నా. ఇంక్రీజింగ్ అంటాం కదా, ఇంక్రీజింగ్. సో డిమినిషింగ్ అంటాం, దానికి ఆపోజిట్. డిమినిషింగ్ అంటే తరుగుతున్నా, లేదంటే ఓకే రెడ్యూసింగ్ అనే మీనింగ్లో డిమినిషింగ్ వాడతాం. ఇంక్రీజింగ్ అంటే మౌంటింగ్. సో గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్, రైజింగ్, అసెండింగ్, క్లైంబింగ్, ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. ఓకే, మౌంటింగ్ లాసెస్, మౌంటింగ్ డెట్స్, పెరిగిపోతున్నా, యాడ్జెక్టివ్గా వాడాడు. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దామమ్మా. ఆల్రెడీ మనం సొల్యూషన్ డిస్కస్ చేసేసాం కాబట్టి లెట్స్ ఓన్లీ కీప్ దిస్ థింగ్ ఫర్ టుడేస్. ఓకే, అసైన్మెంట్. ఓకే, చూడండి అమ్మా. A constitutional bench headed by Chief Justice of India D.Y. Chandrachud is scheduled to pronounce on Monday its judgment in the challenge to the abrogation of Article 370 of the Constitution which gives special privileges to Jammu and Kashmir. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాన్నే ఏంటి 370 ఆర్టికల్ మీద వ్యాలిడేషన్ చేయబోతుంది సుప్రీంకోర్టు. సో చంద్రచూడ్ గారి నేతృత్వంలో చీఫ్ జస్టిస్ గారు. సో ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. దీంట్లో ఉండేటువంటి గ్రామాటికల్ ఎర్రర్స్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సో ప్లీజ్ టేక్ దిస్ సీరియస్ నోట్ అండ్ ట్రై టు షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలానే ఛానల్ని రెగ్యులర్గా మీరు మీ వొకాబులరీ బిల్డింగ్ కోసం. ఓకే, సో యూ కీప్ ఎ నోట్స్ అండ్ కీప్ అప్డేటింగ్ ఇట్, కీప్ రివైజింగ్ దమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్. స్టే ట్యూన్ టు IACE. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ ప్లెజెంట్ డే. బాయ్, టేక్ కేర్.